ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఫిబ్రవరి 13 గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన నిత్య కృప, ఆయన సన్నిధి మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. రండి, వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని ధ్యానము చేద్దాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన 11వ చరణం. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. ప్రార్థన. కృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్ములను ఎంతగానో ప్రేమించి ఈ దినమున సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఎంతోమంది మాకన్నా శ్రేష్ఠులు ఈ దినాన్ని చూడలేక మరణించారు. ఏ యోగ్యత లేకపోయినా మమ్ములను కనికరించి ప్రతి దినం మాతో మీరు మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబములను సమాధానముతో నింపండి. రక్షణ పొందక నశిస్తున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి వారు రక్షింపబడినట్లుగా కార్యము చేయండి. రక్షింపబడిన వారు కడవరి దినాలలో పడిపోకుండా వారిని సంఘాలలో స్థిరపరచండి. వాక్యము విని దాని ప్రకారం జీవించడానికి నీ బిడ్డలమైన మమ్ములను ఆయత్తపరచండి. దుష్టుని గలిబిలిని యేసుక్రీస్తు నామమున దూరపరచండి. మీరాకడకు సంపూర్ణమైన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. ఎన్నో అక్కర్లతో ప్రజలు మీ పాదాల యొద్దకు వస్తున్నారు. వారుకున్న ప్రతి అక్కరను మీరు కనికరించి తీర్చండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మీ కృపలో వారిని వర్ధిల్ల చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో దావీదు మాట్లాడిన శ్రేష్టమైన మాటను మనం చదువుకున్నాం. నా శత్రువు నా మీద సంతోషపడకుండా ఉన్నాడు అంటే దేవునికి నేను ఇష్టుడను గనుక నా శత్రువుని నా మీద సంతోషపడనీయలేదు అని దావీదు మాట్లాడుతున్నాడు. నిజమే. దేవుని యొక్క లేఖనములో దావీదు ఒక రోజున 18వ కీర్తనను పాడుతూ 19వ చరణములో ఇలా అన్నాడు: విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టుడను. దేవుని యొక్క బిడ్డలుగా దేవునికి ఇష్టునిగా బ్రతకడం ఎంత శ్రేష్టమో. ఎందుకు అంటే ఒక మనుష్యుడు దేవునికి ఇష్టుడుగా బ్రతకాలి అనంటే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టుడుగా ఉండలేడు అంటాడు. ఒక మనిషి తన జీవితంలో దేవునికి ఇష్టుడుగా ఉండాలి అనంటే ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి అతను దేవుని యందు పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. దేవునిపైన సంపూర్ణుడిగా ఆనుకుంటాడు. ఎప్పుడైతే దేవునిపైన ఆనుకున్నాడో ఆ మనిషిని దేవుడు చాలా ఇష్టపడతాడు. దేవుని లేఖనములో అపోస్తులుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనములో
ఆ గ్రంథకర్త వ్రాస్తూ, నేను యెషయి కుమారుడైన దావీదును కోరుకుంటుని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడని దేవుడు మాట్లాడిన మాటను రాయించాడు. ప్రియులారా, దేవునికి దావీదు ఎంత ఇష్టుడో దావీదు యొక్క చరిత్రను ఎరిగిన వారికి తెలుస్తుంది. అయితే మన జీవితంలో కూడా దేవునికి మనం ఇష్టలుగా ఉంటే మన శత్రువులను మన పైన సంతోషపడనీయకుండా మన తలను ఎత్తి మనకు ఘనతను ఇచ్చి వారు సిగ్గుపడేటట్లుగా చేస్తాడు ప్రభు. ఇప్పటి వరకు ఒకవేళ మనము అనేక విషయాలలో సిగ్గుపడ్డావేమో, నిందించబడ్డావేమో, గాయపరచబడ్డావేమో, ఎన్నో సమస్యల చేత, ఎంతో దుఃఖము చేత మన జీవితం సాగిందేమో. కానీ దేవునికి ఎప్పుడైతే ఇష్టలుగా మారామో ఇంకెన్నడూ కూడా మనల్ని సిగ్గుపడనీయడు. వాక్యం బోధిస్తుంది, నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గుపడరు అని. ఆయన పిల్లలను ఆయన విడిచేవాడు కాడు, తన పిల్లలను శత్రువుల ఎదుట సిగ్గుపరిచేవాడు కాడు. ఆయన పిల్లలను తల ఎత్తుకునేవారిగా చేసి ఘనతను ఇచ్చి లోకమందు ఆయన మహిమ పొందుతాడు. తన పిల్లలు ఆశీర్వదించబడడం ఆయనకు మహిమ. తన పిల్లల యొక్క అభివృద్ధి ఆయనకెంతో ఘనత. అందుకనే ఎవరినైతే ప్రభు ఇష్టపడుతున్నాడో, ఎవరైతే ఆయనకిష్టలుగా ఉన్నారో వాళ్ళ జీవితములో ప్రభువు శత్రువులను సిగ్గుపరచి శత్రువుల పైన జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలుగా ఎవరు ఆయనకిష్టలుగా ఉంటారు అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనము నుండి మనము చదివితే, ఒక అపవిత్రుడైన కుష్ఠరోగి ప్రభువు దగ్గరకొచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయయ్యా అని అడిగితే, నాకిష్టమే అని మాట్లాడి శుద్ధునిగా చేశాడు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే, తనని తాను తగ్గించుకొని ప్రభువు దగ్గరకు వచ్చేవాడు, తనని తాను తగ్గించుకొని ప్రభువుని శరణు కోరేవాడు, తనను తాను తగ్గించుకొని విధేయుడుగా ప్రభువు దగ్గర బ్రతికేవాడు ఆయనకిష్టుడు. కుష్ఠరోగి నేనేమిటి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు, నేను అపవిత్రుణ్ణి కదా అని అనుకోలేదు. ప్రభువు దగ్గరికి వచ్చాడు, ప్రభువుని శరణు కోరాడు, ప్రభువు దగ్గర విధేయుడుగా మాట్లాడాడు. అన్నిటికీ కారణమేంటో తెలుసా? ఈయన యొద్దకెళితే ఈయన నన్ను బాగు చేస్తాడు అన్న ఒక్క విశ్వాసం. ఈ రోజున దేవునికి మనల్ని ఇష్టలుగా చేయగలిగింది ఒకే ఒక్కటి, నీ విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూను కలవరపడడు. ఆయన విశ్వసించిన వారిని రక్షించేటువంటి ప్రభువు. ప్రియులారా, ప్రభువుని విశ్వసించారా? లేక ఇంకా నామకార్థపు క్రైస్తవులుగానే బ్రతుకుతున్నారా? కొందరు అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, మేలుల కొరకు యేసు ప్రభు నమ్మాం అని చెబుతారు. అవి తీరిపోయిన తరువాత మరలా లోకములోకి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతుంటారు. ప్రియులారా, మనము యేసు ప్రభు వారిని విశ్వసించింది ఏదో అక్కర్ల కొరకు కాదు సుమా. మనము పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములోనే నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న మనల్ని ఆయన ప్రేమించి రక్షించడానికి తనని తాను రిక్తునిగా చేసుకొని లోకానికొచ్చి నీ పాపము కొరకై, నీ శాపము కొరకై సిలువ మ్రాను పైన తన ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. ఆయన కార్చిన రక్తము నీ ప్రతి పాపమును శుద్ధి చేస్తుంది అని విశ్వసించాలి. ఆయన నామమందు నీకు రక్షణ ఉంది అని విశ్వసించాలి. ఆయనే సర్వ సృష్టికి దేవుడు అని విశ్వసించాలి. నీ విమోచకుడు, నీ రక్షకుడు ఆయనే అని విశ్వసించాలి. నీ శాపమంతా తొలగించి
నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు, నీ ఆశీర్వాదం ఆయనలో దాగి ఉంది అని విశ్వసించాలి. ఈ రోజున ప్రభువుని ఏ రీతిగా విశ్వసిస్తున్నావు? విశ్వాసములో చాలామంది అల్ప విశ్వాసులు ఉంటారు. ఒక దినమున ప్రభువు నీళ్లపైన నడిచి వస్తుంటే పేతురు, నీవే అయితే నాకు కూడా అధికారం ఇవ్వు, నేను నీ వలె నడుస్తాను అన్నాడు. సరే లేచిరా అని ప్రభువు అంటే, ప్రభువు వైపు నడుస్తూ నడుస్తూ ప్రభువుని చూస్తూ కూడా ప్రక్కన గాలి శబ్దాన్ని విని దాని వైపు చూసి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోతున్న పేతురు పెద్ద కేక వేసి ప్రభువా రక్షించు అని అంటే వెంటనే చెయ్యి చాపి పైకి లేపి అల్ప విశ్వాసి అని గద్దించాడు. పేతురులో ఏముంది అంటే అల్ప విశ్వాసం. ఈ రోజున మన జీవితాల్లో అల్ప విశ్వాసులుగా కాకుండా గొప్ప విశ్వాసము కలిగిన వారమై బ్రతికితే ఆయనకు ఇష్టలుగా ఉంటాం. ఆయనకిష్టులైనటువంటి వారి ఎడల ఆయన చేసే అద్భుత కార్యాలు వర్ణింపతగినవి, ఎంతో శ్రేష్టమైనవి. విశాలమైన స్థలమునకు మనల్ని తోడుకెళ్ళి అక్కడ మనల్ని నిలబెట్టి మనలను లోకమంతటికి ఆయన కనుపరచి గొప్ప ఘనతను మనకిస్తాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మనుషులకు ఇష్టలుగా బ్రతకడానికి ఎన్నెన్నో పనులు చేస్తాం. కానీ నీ కొరకై ప్రాణమిచ్చిన దేవుని కొరకు ఇష్టడుగా బ్రతుకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నీవే ఒక ఆశీర్వాదమునకు వారసుడవై జీవిస్తావు. అట్టి శ్రేష్టమైన కృప, ప్రభు యొక్క సన్నిధి నిత్యము మనకు తోడైయుండునుగాక. ఆమెన్. ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరము, మీ కృప మా పైన ఉంచి మమ్ములను బలపరుస్తూ నడిపిస్తున్న మీ శ్రేష్టమైన కనికరము కొరకై స్తోత్రాలు. ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కృప తోడుగా ఉంచండి. కుటుంబాలకు సమాధానమును, క్షేమమును అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.